హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక 2 స్పెషల్ కేక్స్ అయితే చూపిస్తున్నానండి. దాని యొక్క డెకరేషన్ నేను ఎలా చేసుకుంటున్నాను, ఈ 2 టైర్ కేక్స్ని మనం ఎలా సెట్ చేసుకొని డెలివరీ లొకేషన్కి తీసుకెళ్తే బాగుంటుంది, ఇంకొక మంచి టిప్స్ కూడా చెప్పాలనుకుంటున్నానండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో బేకింగ్ వీడియోస్ ఇంకా డైలీ బ్లాగ్స్ ఉంటాయన్నమాట. సో ఈ మధ్యన వీడియోస్ పెట్టడం అయితే చాలా తగ్గించేశాను. ఇక మీద కొంచెమైనా యాక్టివ్గా ఉండాలంటే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కొంచెం ఉన్నట్టయితే ఇంకొంచెం యాక్టివ్ అయిపోతానమాట. సో ఇదనమాట. సో ఫస్ట్ అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కస్టమర్ మనకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత రిసెప్షన్ చేస్తూ ఉంటారు కదా, సో దానికి మనకి కేక్ ఆర్డర్ అయితే ఇచ్చారనమాట. ఇది మనం డెలివరీ చేయాలి. సో నేనైతే ఇక్కడ దగ్గరలోనేనమాట, మేముండే ఏరియాకి ఒక 4 to 4.5 km డిస్టెన్స్తో అనమాట. ఈ కేక్ని అయితే నేను ముందు రోజే సెట్ చేసి అయితే పెట్టేశాను. ఎందుకంటే మనకి రిసెప్షన్ అయితే 11 o'clockకి స్టార్ట్ అయిపోతుందండి. ఆ టైం కల్లా కరెక్ట్గా తెచ్చేయమని చెప్పారనమాట. సో ఇది 3 kg 2 టైర్ అండి. ఈ రెండు కూడా టాల్ వస్తాయి అనమాట. కింద కేక్ అయితే 7 inches, పై కేక్ 4 inches అనమాట. కంప్లీట్ టాల్ కేక్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఎవరైనా టాల్ కేక్స్ తీసుకోవాలి అనుకున్నట్టయితే మీరు రెఫరెన్స్లో ఆల్రెడీ చూసే ఉంటారు, పక్కన ఉంది కదా లెఫ్ట్ సైడ్లో. సో అది రెఫరెన్స్ ఇచ్చారనమాట. మనకి కంప్లీట్గా న్యాచురల్ ఫ్లవర్స్తోనే మనకి డెకరేషన్ అయితే చేయమని చెప్పారనమాట. ఇంకా పైన మనకి కేక్ టాప్ లేయర్లోని ఇలాగా గోల్డెన్ డ్రిప్పింగ్స్ అయితే షేడింగ్ ఉందన్నమాట రెఫరెన్స్ పిక్చర్లోని. సో మనం అది కూడా యాజ్ ఇట్ ఈస్ చేసేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కేక్ బోర్డ్ మీద నేమ్స్ అయితే పెట్టేశాను ఫాండెంట్తో ప్రిపేర్ చేసి. అండ్ నెక్స్ట్ ఇది బటర్ స్కాచ్ కేక్ అండి, 3 kg కేక్ అనమాట ఇది. సో కింద టైర్ చెప్పాను కదండి, 7 inches టిన్లోని 2 times బేక్ చేసుకోవాలన్నమాట. మనము మిక్స్ చేసుకున్న బ్యాటర్ అంతటినీ కూడాను టిన్లో ఒకేసారి వేసి ఎక్కువ టైం బేక్ చేయకుండా హాఫ్ బ్యాటర్ వేసుకొని 2 times బేక్ చేసుకుంటే ఏంటంటే మనకి లేయర్స్ ఎక్కువగా వస్తాయి, మనకి కేక్ కూడా చాలా టాల్ వస్తుంది అనమాట. సో అదైతే ఒకసారి అబ్జర్వ్ చేసి మీరు ఈసారి నెక్స్ట్ టైం అలా బేక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది 2 టైర్ సెట్టింగ్లోనే ఏంటంటే కింద టైర్ కేక్కి మనం ఖచ్చితంగా డౌల్స్ అనేవి పెట్టుకోవాలండి. లేదంటే మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా, ఎంత ముందు రోజు 24 hours సెట్ చేసినా సరే కేక్ అనేది పడిపోతుంది అనమాట. పడిపోవడం అంటే బ్యాక్కి కానీ ముందుకి కానీ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ పట్టుకునేటప్పుడు కానీ ఊగుతూ ఉంటుంది కదా, కొంచెమైనా ఊగుతుంది. సో అలాంటప్పుడు కేక్ అనేది ముందుకు కానీ వెనక్కి కానీ బెండ్ అవుతుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండడానికి మనం డవల్స్ అనేవి సెట్ చేసుకోవాలన్నమాట. సో డవల్స్ మనకి ప్లాస్టిక్ ఉంటాయి, వుడెన్ ఉంటాయి, ఇంకా పేపర్ కూడా ఉంటాయి. పేపర్ డవల్స్ అయితే అస్సలు వాడద్దు, ఎక్కువగా ప్లాస్టిక్ డవల్సే వాడతారు. వుడెన్వి కూడా బాగుంటాయి అనమాట. సో రెండు కూడా బాగానే ఉంటాయి. వుడెన్వి మరీ పల్చగా ఉండే టూత్ పిక్స్ లాంటివి అయితే పెట్టద్దండి. సో అవి ఏంటంటే మనకి సరిగ్గా కేక్ని హోల్డ్ చేయదనమాట. సో నేనైతే చూసారు కదండి ఆల్రెడీ ప్లాస్టిక్ డౌల్స్ అనేవి ఉంటాయి. అవి నేనైతే జగదంబలోని ఒక షాప్లో తీసుకున్నాను. అండ్ ఈ రోజెస్ ఉన్నాయి కదండి, ముందు రోజు కేక్ ఏదైతే నెక్స్ట్ డే డెలివరీ ఉంటుందో ముందు రోజు వెళ్ళైతే నేను ఇక్కడ అక్కయ్యపాలెంలో కానీ సిరిపురంలో కానీ తీర్చుకుంటానమాట. ఎంతైనా కేక్స్ న్యాచురల్ ఫ్లవర్స్తో చేసిన కేక్స్ ఒక లుక్ ఉంటాయండి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో చేసిన కేక్ అయితే ఒక లుక్ ఉంటుంది అనమాట. ఈ జిప్సమ్ ఫ్లవర్స్ పెడితే ఏంటంటే నార్మల్గా పెళ్ళిళ్ళ డెకరేషనే కాదు, ఈ కేక్స్లో కూడా ఒక మంచి లుక్ అయితే వస్తుంది అనమాట. మీరు చూడండి, ఇంతకుముందు ఓన్లీ ఫ్లవర్స్తోని చూసే ఉంటారు కదా, సో అలా చూశారు. ఇంకా ఈ జిప్సమ్ ఫ్లవర్స్ పెట్టిన తర్వాత ఒక మంచి లుక్ అయితే వచ్చింది కదా. సో అందుకని చెప్పి ఈ మధ్యన ఎక్కువగా ఈ జిప్సమ్ ఫ్లవర్స్ అయితే కేక్ డెకరేషన్లో యూస్ చేస్తున్నారనమాట. సో అయితే చాలా కాస్ట్లీ అండి, నాకైతే దొరకడం చాలా కష్టమైపోయింది. కాకపోతే ఒకరికి నేను కంటిన్యూగా ఏవైతే ఆర్డర్స్ వస్తాయో నాకు, సో ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఇంకా నాకు తక్కువ క్వాంటిటీలో ఇస్తారనమాట. సో చాలా తక్కువ బంచ్ అనమాట. అంటే చూడండి, ఒక 2 రోజ్ ఫ్లవర్స్ పట్టుకుంటే ఎంత అయితే బంచ్ ఉంటుందో సో అంత జిప్సమ్ ఫ్లవర్స్ తీసుకుంటాను నేను ఎప్పుడైనా వెళ్తే. ఏంటంటే ఎందుకంటే ఒక కేక్కి కొంచెం తక్కువైనా సరే లుక్ బాగోదు, సో మినిమం ఫ్లవర్స్ అయితే తీసుకోవాలి కదా. సో అందుకని చెప్పి తీసుకుంటే దాన్ని నాకు 100 rupeesకి ఇస్తారనమాట. సో చాలా కాస్ట్లీ అనమాట ఇది, ఈ జిప్సమ్ ఫ్లవర్స్ అయితే. అదే మనం క్వాంటిటీ పెంచినట్టయితే మాత్రం ఇంకా ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ కేక్ చూసారు కదండి, ఆ కేక్ అంతేనమాట, ఇంకా అక్కడితో అయిపోయింది. కేక్ని కూడా డెలివరీ చేసేసాము. ఇంకా ఇదైతే 3 టైర్ 7 kg కేక్ అండి. ఇది రస్మలై కేక్ అనమాట, కంప్లీట్ రస్మలై కేక్, ఎగ్లెస్ కేక్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే మనము బీచ్ రోడ్ సాగర్ నగర్ దగ్గరికి వెళ్ళి అయితే డెలివరీ చేసామన్నమాట. సో ఈ కేక్ని మనము యూబర్లోనే తీసుకెళ్ళి డెలివరీ చేసామండి. చెప్పాను కదా, కొంచెం వెయిట్ ఎక్కువగా ఉండే కేక్స్ అంటే 1 kg 2 kg సింగిల్ టైర్ కేక్స్ ఏంటంటే నేనే స్కూటీ మీద వెళ్ళి అయితే డెలివరీ చేస్తాను. 2 టైర్ కేక్ కానీ 3 స్టెప్ కేక్ కానీ ఎక్కువగా వెయిట్ ఉండే కేక్స్ ఏంటంటే స్కూటీ మీద ప్లేస్ ఉండదన్నమాట. సో అందుకని చెప్పి క్యాబ్లో వెళ్ళి అయితే డెలివరీ చేస్తామన్నమాట. సో క్యాబ్ ఛార్జెస్ అనేవి మనకి కస్టమరే పే చేసుకుంటారు, అదైతే ముందే మనం మెన్షన్ చేస్తామండి ఆర్డర్ పెట్టేటప్పుడే. అండ్ నెక్స్ట్ ఈ కేక్ చూస్తున్నారు కదండి, మనకి కంప్లీట్గా ఈ ఫోటో అయితే మనకి కస్టమర్ ఏఐ ఫోటో ఇచ్చారనమాట. మాకు ఇదే థీమ్లో కావాలి,
నేను నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clockకి మనం డెలివరీ చేయాలంటే మిడ్నైట్ 12 o'clockకి మనకి కస్టమర్ అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేశారనమాట. సో చాలా కష్టం అయిపోయిందండి ఈ కేక్ చేయడం. ఎందుకంటే ఇందులోని చాలా వరకు కొంచెం అయితే ఫాండెంట్ వర్క్ ఉందన్నమాట. ఆ ఫాండెంట్ వర్క్ ఏదైతే ఉందో అది కొంచెం టైం అయితే పడుతుంది. నార్మల్గా క్రీమ్ ఫినిషింగ్తో వచ్చే కేక్స్ ఏంటంటే చాలా త్వరగా అయిపోతాయి అన్నమాట ప్రిపేర్ చేయడం. ఈ ఫాండెంట్ కేక్స్ అనేవి డబల్ టైం పడతాయి. సో అందుకే వాటికి ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయి. ఇంకా ఫాండెంట్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ కదండి బయట సేల్ చేసేవి కూడాను. సో దాన్ని బట్టి మనం ఛార్జెస్ అయితే తీసుకుంటాం కేక్స్లోని. ఇదైతే 3 టైర్ రస్మలై కేక్ కదండి. ఇంకోటి ఏంటంటే మేము టైంకి రీచ్ అయిపోయాం లొకేషన్కి. కాకపోతే లొకేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వర్షం అయితే పడిందనమాట. సో ఇప్పుడు వైజాగ్లో వర్షాలు ఏంటని అయితే కామెంట్ సెక్షన్లో అడగద్దు. ఈ కేక్ డెలివరీ చేసి చాలా మంత్సే అయిపోయింది. కాకపోతే వీడియోస్ నేను ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టినా సరే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట నాకు. ఎందుకంటే ఇంకా చెప్తాను ఎందుకు ఇలా వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఇప్పటివరకు అని చెప్పి కూడా చెప్తాను ఫ్యూచర్ వీడియోస్లోని. సో మంచి మంచి కంటెంట్ అయితే రాబోతుంది. ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకుంటే ఏంటంటే మీకు నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు వచ్చేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే బటర్ఫ్లై థీమ్ ఇంకా మనకి ఫెయిరీ టైల్ థీమ్ అనమాట. సో ఇందులో వాడే కొన్ని టాయ్స్ అయితే నేను ఒకటి ఎంవిపి కాలనీలో ఉండే బేకర్ సూపర్ మార్ట్ నుంచి తీసుకున్నవి, కొన్ని ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. చాలా ఖర్చు అయితే పెట్టాను నేను కూడా ఈ కేక్కి. అండ్ నెక్స్ట్ ఈ స్టెప్ మీద స్టెప్ కేక్ పెట్టేశాను కదండి. పెట్టిన తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ వర్షం పడుతుంది, ఆయన కూడా సెట్ చేసామని చెప్పారనమాట. సో అందుకని చెప్పి మేము సెట్ చేసేద్దాం అనుకుంటే చాలా పెద్ద వర్షం అయితే అయిపోయిందండి. సో అందుకని చెప్పి సైడ్కి కొంచెం స్టేజ్లా ఉంటే అక్కడ సెట్ చేసి కటింగ్ అప్పుడు మనము అక్కడ స్టేజ్ మీదకి తీసుకెళ్దాం అనుకున్నాము. ఇక్కడ షెల్టర్లా ఉంది, ఇక్కడైతే వర్షం పడట్లేదండి. అండ్ నెక్స్ట్ ఈ కేక్ని అయితే ఇలా సెట్ చేశాను కంప్లీట్గా. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అయితే అస్సలు మర్చిపోవద్దండి. కింద టైర్ కేక్ అయితే మనం 9 ఇంచెస్ టిన్లోని, మిడిల్ టైర్ కేక్ని 8 ఇంచెస్ టిన్లోని, టాప్ టైర్ కేక్ని అయితే 6 ఇంచెస్ టిన్లో అయితే బేక్ చేసుకున్నాము. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.